చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. పిల్లలతో సారు నేను ఉంటాము. లాన్ లో నాకైతే ఓకే. మేము లాన్ దాటి బయటికి వెళ్ళం మిస్ అమ్మా. కావాలంటే నువ్వు కూడా మాతో ఉండు మిస్ అమ్మా. ప్లీజ్ మిస్ అమ్మా, ఒప్పుకో. సరే, లాన్ లోనే ఆడుకోవాలి. ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఓకే రాథోడ్, మిస్సమ్మా. మెయిన్ గేట్ లాక్ చేసేయండి. అలాగే మిస్సమ్మా. చిన్ని ఆరు బయటికి వెళ్ళి అక్క వాళ్ళతో అన్నయ్య వాళ్ళతో సరదాగా ఆడుకుంటుంది. ఓకేనా? పదండి. नमः शिवाय च निरञ्जनाय च निरञ्जनाय च शम्भो नेत्रत्रयाय शम्भो नागप्रियाय शिव शम्भो वैद्यनाथाय व्योमकेशाय विश्वेश्वराय शम्भो वृषभारूढा शम्भो वेदविहार शिव शम्भो. ఏంటి మనోహరి, పిల్లల్ని ఏ పార్కుకో తీసుకెళ్ళుంటే గరుడ సులభంగా అమ్ముని క్యాచ్ చేసేది కదా. అన్నీ తెలుసు కదా, మళ్ళీ అడుగుతావేంటి? పార్క్కి వెళ్దామంటే బాగి ఒప్పుకోలేదు కదా. ఇక్కడ దాడి చేయటం కష్టం మనోహరి. పిల్లలతో అమరేంద్ర ఉన్నాడు. గరుడ కిందకి వస్తే కాల్చి పారేస్తాడు. నా శక్తి సన్నగిల్లిపోతుంది. ఏంటి? గరుడ చేస్తే నీ శక్తి తగ్గుతుందా? అవును, కాల, భైరవ, గరుడ ఇవన్నీ నా శక్తులే. వాటికేమన్నా అయితే నా శక్తులన్నీ సన్నగిల్లిపోయి నేను బలహీనరాలనవుతాను. ఇప్పటికే కాలా చనిపోయి నేను కొంచెం శక్తిని కోల్పోయాను. రాత్రి భైరవ త్రుటిలో తప్పించుకున్నాడు. లేదంటే రాతోడు కాల్చేసేవాడు. ఇప్పుడు గరుడ చస్తే చూడు, నాకు ఈ మాటలని చెప్పద్దు. గరుడ చేస్తే నీ శక్తి మాత్రమే తగ్గుతుంది. కానీ బాగిని బిడ్డని ఈ ఇంటి నుంచి దూరంగా పంపించకపోతే మన ప్లాన్స్ అయిపోతాయి. అది గుర్తుపెట్టుకో. అది కాదు మనోహరి. చబ్బా, అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి. వచ్చిన అవకాశం ఎలా ఉన్నా మనకు ఉపయోగపడేలా చూసుకోవాలి. पृथ्वीस्वरूपाय काम्बरेश्वराय जलस्वरूपा जम्बुकेश्वराय अग्निस्वरूपा अरुणाचलेश्वराय वायुस्वरूपा कालहस्तीश्वराय आकाशस्वरूप चिदम्बराय వేడిగా ఉన్నప్పుడే ఇనుముని వంచాలి. అలాగే బాగి భయపడుతున్నప్పుడే తన భయాన్ని పెంచాలి. మనం ప్రయత్నించకుండా ఆగిపోతే ఆ బాగి రిలాక్స్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. కానీ ఇంకేం ఆలోచించకు చంబా. గరుడికి ఏం కాదు. ఒకవేళ ఏదైనా అయినా నువ్వంటూ బ్రతుకుంటే అలాంటి శక్తులు ఎన్నైనా సాధించొచ్చు. అది నువ్వు చూసుకుని ఆ గరుడని కిందకు రప్పించాం. అమ్ముని గాయపడేలా చెయ్యి. మనకి వేరే దారి లేదు.
బుజ్జమ్మ నన్ను చూడు నన్ను చూడు దిస్ ఇస్ మంకీ దిస్ ఇస్ మంకీ బుజ్జమ్మ నువ్వు పెద్దగయ్యాక నాలాగా క్లాసికల్ డాన్స్ చేయాలి ఓకేనా? ఏ ఉండు బుజ్జమ్మ, నేను నీకు కరాటే కున్ఫు నేర్పిస్తాను చూడు. 1 2 3 అబ్బో నాతో నోటు కొట్టు. 1 అమ్మో అరు మేడం బుజ్జమ్మా ఇటు చూడు, నువ్వు పెద్ద అయిన తర్వాత నాన్నలాగా మిలిటరీలో చేరాలి. టిష్యూ టిష్యూ. అడిషు దేవుడా, పిల్లలందరూ కలిసిపోయి చక్కగా ఆడుకుంటున్నారు. వీళ్ళిలాగే కలిసి పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలనేది నా కోరిక. కానీ పాప జాతకం గురించి పంతులు గారు భయపెట్టారు. అది నిజం కాకూడదు దేవుడా. ఆ గండం తప్పిపోవాలి. నీదే భారం స్వామి. ఇదే సరైన సమయం. ఇంకా ఆలస్యం చేయచ్చమ్మా. వెంటనే గరుడను కిందకి దింపి అమ్ముని గాయపరిచేలా చెయ్యి.